సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. తాజాగా రీసెంట్గా అయిపోయింది మొన్ననే 2026 ఐపీఎల్. అయితే తాజాగా దీనికి సంబంధించి ఐపీఎల్ చైర్మన్ వ్యవస్థాపకుడు మొదట్లో 2008లో స్టార్ట్ అయినప్పుడు చైర్మన్గా వ్యవహరించినటువంటి లలిత్ మోదీ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎందుకంటే అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం ఐపీఎల్ వెనుక చేసినటువంటి అనేకమైనటువంటి అంశాలు, తను భయపడి ఈ దేశం నుంచి పారిపోయాను, నన్ను చంపడానికి కూడా ప్రయత్నాలు చేశారు, ఐపీఎల్ క్రికెట్ టీంకి సంబంధించి కానీ లేకపోతే బెట్టింగ్లకు సంబంధించి కానీ నన్ను ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టారో ఆ సంబంధించినటువంటి డీటెయిల్స్ లలిత్ మోదీ చెప్పడం ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడు సంచలనంగా మారింది. క్రికెట్ వర్గాలని కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి మనం మాట్లాడతాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. సిహెచ్ వెంకటేష్ గారు. సార్ నమస్తే. సార్ లలిత్ మోదీ చేసినటువంటి కామెంట్లు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ మొత్తంలో కూడా ఒక్కసారిగా సంచలనంగా మారాయి. ఇక్కడ ఇండియాలో జరిగేటువంటి ఐపీఎల్ని కూడా ఎక్కడో ఉన్నటువంటి అండర్ వరల్డ్ డాన్ శాసించాడా? లలిత్ మోదీ కామెంట్ చూస్తే ఆల్మోస్ట్ అప్పట్లో నిజంగానే ఇలాంటి పరిణామాలు జరిగాయా, అతన్ని ప్రాణభయం అత్యాయత్నం చేయడానికి కూడా ఈ ప్రయత్నాలు జరిగాయంటూ లలిత్ మోదీ చెప్పడం చూస్తే అసలు ఏం జరుగుతుంది ఈ యొక్క క్రికెట్ వెనక అనేది ఒక ప్రశ్నగా మారింది. ఏం చెప్పొచ్చు అంటారు లలిత్ మోదీ కామెంట్స్ పైన? అంటే దాదాపు 15 ఏళ్ళు అయిపోయింది. లలిత్ మోడీ ఐ థింక్ 2010లో దేశం విడిచి పారిపోయాడు. 15-16 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతుంటే మనం ఏంటంటే లలిత్ మోడీ ఏం మాట్లాడినా కూడా మనం దాన్ని ఫేస్ వాల్యూలో తీసుకోవడానికి లేదు. వీ హ్యావ్ టు టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. ఎందుకంటే అతను విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఏదో తను అనవసరంగా దేశం నుంచి వెళ్ళగొట్టారు. దానికి కారణం ఏంటంటే తను చేసిన తప్పులు కాదు, ఆర్థిక నేరాలు కాదు, ఒక గ్యాంగ్స్టర్ వల్ల నేను దేశం విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది అన్నట్టుగా ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నాడు అతను. సో దాన్ని మనం అంతగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ ఆరోపణలు చేయడం ఏంటి? సరే 3 సార్లు హత్యాయత్నం జరిగింది దావూద్ నుంచి నా పైన అన్నాడు. కానీ దానికి ఏమన్నా అతను ఎప్పుడైనా ఎలాంటి పోలీస్ కంప్లైంట్ కానీ ఏమైనా ఉన్నా ఏం లేవు కదా, ఏం లేదు. అతను ఏంటంటే ఆర్థిక నేరాలు చేశాడు, మనీ లాండరింగ్ లాంటి అనేక అవకతవకలు పాల్పడ్డాడు కాబట్టి అతను దేశం నుంచి వెళ్ళిపోయాడు. ఇంకోటి కూడా చెప్తున్నాడు. అతను ఏంటంటే నేను శశి తరూర్తో పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి అయిన శశి తరూర్తో పెట్టుకున్నాను నేను. అతని భార్య సునంద పుష్కర్ గురించి కొన్ని రివీల్ చేశాను నేను. స్వెట్ ఈక్విటీ అని రిలీజ్ కొన్ని ట్వీట్లు చేశాడు. దానివల్ల నన్ను విక్టిమైజ్ చేశారు, దానివల్ల నేను పారిపోవాల్సి వచ్చింది అన్నట్టుగా అదొక నెరేటివ్ చెప్తున్నాడు. సో దీంట్లో ఇవన్నీ మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఒకటి మాత్రం నిజం ఏంటంటే ఒకప్పుడు ఇండియాలో ఉన్న బెట్టింగ్ సిండికేట్స్ అన్నిటికీ దావూద్ అభయం ఉండేది. దానికి సంబంధించిన రావాల్సిన వసూళ్లకు సంబంధించి కానీ దావూద్ ఈ బెట్టింగ్ సిండికేట్స్ని, బెట్టింగ్ ర్యాకెట్స్ని నడిపేవడంలో అందరికీ తెలుసు. అదే కాకుండా ఇండియా గతంలో షార్జాలో మ్యాచ్లు ఆడుతున్నప్పుడు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు ఆడుతున్నప్పుడు అక్కడ దావూద్ ఇబ్రహీం ఒక పెద్ద విఐపీ లాగా రాయల్ బాక్స్లో కూర్చుని ఆ మ్యాచ్లు తిలకించడం కూడా మనం చూసాం. అప్పట్లో అతనికి అలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది 1980sలో. సో అది పక్కన పెడితే అతనికి కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బెట్టింగ్ సిండికేట్స్తో అతని ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. బికాజ్ ఈజ్ ఎ మాఫియా డాన్ అండ్ ఈజ్ ఎ గ్యాంగ్స్టర్. కానీ ఈ లలిత్ మోడీ చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం అనేది మనకి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి దాని అంత సీరియస్గా తీసుకోవడానికి లేదేమని నేను అనుకుంటున్నాను. అంటే అలాగే అంటే క్రికెట్ బెట్టింగ్కే సంబంధించే కాకుండా అతను ఒక టీం కొనడానికి కూడా ప్రయత్నాలు చేశారు. ఇక్కడ అది చెప్పినట్టు వినకపోతే రకరకాలుగా వేధిస్తానంటూ కూడా అతను చెప్పినట్టుగా చెప్పారు. అంటే టీం కొనేటువంటి పరిస్థితి కూడా ఉంటుందా? అంటే మీరు చెప్పినట్టు అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనిపించేటువంటి పరిస్థితి ఒక రకంగా అయితే, ఒకవేళ నిజంగానే టీంని మేనేజ్ చేయగలిగేటువంటి పరిస్థితి ఆ టైంలో దావూద్ ఇబ్రహీంకి ఉండేనా? అది ఇంకేమన్నాడంటే మొత్తం ఐపీఎల్ని అతను టేక్ ఓవర్ చేద్దాం, కబ్జా చేద్దాం అని అనుకున్నాడని కూడా అన్నాడు. అది సాధ్యం అవుతుందో చూడండి. ఇప్పుడు లలిత్ మోడీ ఒక్కడే కాదు, అక్కడ బీసీసీఐ కూడా ఉంది కనుక. లలిత్ మోడీ ఈజ్ వన్ ఆఫ్ ది బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్. అతను ఐపీఎల్ చైర్మన్ కావచ్చు, కానీ నన్ను వాళ్ళు బెట్టింగ్ చేస్తే నన్ను చూసి చూడనట్టు చేయమన్నారు, బెట్టింగ్ ర్యాకెట్స్ విషయంలో నన్ను చాలా వాళ్ళని పట్టించుకోవద్దని చెప్పారని ఇవో చెప్తున్నాడు అతను కథ. సో లలిత్ మోడీ ఒక్కడిని మేనేజ్ చేయడం వల్ల ఐపీఎల్ మొత్తం అతని చేతిలోకి వచ్చే అవకాశం లేదు. ఐపీఎల్ టీమ్స్ అన్ని కొనుక్కున్న తర్వాత వాటి చేతులు మారాలంటే రాష్ట్రీయంగా మారచ్చు, అంతే తప్ప అతను టీం కొంటాడు డైరెక్ట్గా కొంటాడు అని చెప్పడంలో కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదో కొత్తగా మాట్లాడతాడు. ఏంటంటే రీసెంట్గా అతన్ని ఒకరెవరో ఇంటర్వ్యూ చేశారు మీడియా చెందిన వాళ్ళు. దాంట్లో దురంధర్ సినిమాలో దావూద్ ఇబ్రహీం క్యారెక్టర్ గురించి అడిగితే నా సినిమా చూడలేదని చెప్పి దావూద్ ఇబ్రహీంని ఇప్పుడు పిక్చర్లకు తీసుకొచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే హీ వాంట్స్ టు గ్రాబ్ సమ్ అటెన్షన్. అతని యొక్క అటెన్షన్ స్పీకర్గా
ఎందుకంటే ఎక్కడో లండన్లో తలదాచుకుంటున్నాడు, ఇండియాలో అతని మీద కేసులు ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో అతన్ని విక్టిమైజ్ చేశారు అనుకుందాం మనం. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ ఫాల్స్ అయితే ఇప్పుడు అతను వెనక్కి రావాలి కదా. మరి బీజేపీ ప్రభుత్వం కూడా అదే రకమైన యాటిట్యూడ్ ఉండే అవకాశం లేదు కదా. అతను చేసిన నేరాలు చాలా ఉన్నాయి, అధిక నేరాలు ఉన్నాయి. నో డౌట్ ఐపీఎల్ సృష్టికర్త అతను, దాంట్లో ఎవరికీ సందేహం లేదు. ఐపీఎల్ లాంటి ఒక అద్భుతమైన ఒక బిజినెస్ మోడల్ని ఇండియాలోకి తీసుకొచ్చి దాన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసినంత వరకు అతను చేశాడు. కానీ ఆ తర్వాత అతనే దాంట్లో చాలా తప్పులు చేసి దొరికిపోయాడు. అందుకని అతను దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఇన్నేళ్ళైనా కూడా అతను మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. సో అదంతా వదిలేసి ఎవరెవరి మీదో బురద జల్లడం, రకరకాల ఎలిగేషన్స్ చేయడం, ఇంకా నా దగ్గర చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నాడు అతను. నా దగ్గర ఉండొచ్చు కొన్ని, ఎందుకంటే ఐపీఎల్ బిగినింగ్లో చాలా అవకతవకలు, చాలా పొరపాట్లు జరిగినాయి. తర్వాత సిస్టమ్ చాలా కోర్స్ కరెక్షన్ చేశారు. ఇప్పుడు ఐపీఎల్ చాలా పద్ధతిగా జరుగుతుంది. కానీ అప్పటి విషయాలన్నీ ఇప్పుడు బయటపెట్టడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉంటుందని అనుకోండి. అండ్ ఇంకొక మాట కూడా అన్నారు సార్, ఇదంతా స్క్రిప్ట్ ఉంటుంది. స్టార్టింగ్లో ఐపీఎల్ చాలా స్క్రిప్ట్ బేస్గా జరుగుతుంటాయి. కొంతమందికి ఎఫైర్స్ అంటగట్టడం దగ్గర నుంచి ఇంకా రకరకాల కామెంట్లు చేయడం కూడా. అంటే ఈ టైంలో ఈయన వరుసగా ఒకదాని తర్వాత ఒకటి దావుద్ ఇబ్రాహిం కానీ, ఇంకొక ప్లేయర్తో ఇంకొక చీర్ లీడర్కి ఎఫైర్ పెట్టడం కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు ఉన్నటువంటి ఐపీఎల్ని డిఫేమ్ చేసేటువంటి పరిస్థితా, లేకుంటే ఎందుకు ఈ టైంలో ఈ చేసేటువంటి పరిస్థితి వ్యాఖ్యలు? అంటే అతనికి చాలా కడుపు మంటగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే అతను ఐపీఎల్ సృష్టికర్త. అతను చాలా ఇప్పుడేమో అది వేల కోట్ల రూపాయల వ్యాపారంగా మారిపోయింది. చాలా బ్రహ్మాండంగా గ్రో అయింది. వరల్డ్లో సెకండ్ బిగ్గెస్ట్ లీగ్గా, స్పోర్టింగ్ లీగ్గా మారిపోయింది. అలాంటి దగ్గర నాకు దీంట్లో అలాంటి రోల్ లేకపోయింది, నేనే కదా దీన్ని అంతా తీసుకొచ్చింది, తెర మీద తీసుకొచ్చిందని చెప్పి అతనికి చాలా హార్ట్ బర్న్ అని ఉంటుంది. దాని కారణంగానే అతను లేనిపోని అలిగేషన్స్ చేస్తున్నాడు. ఐపీఎల్లో చాలా మంది మీద అతను బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ లండన్లో కూర్చొని. సో అది తప్ప అతని ఎలిగేషన్స్ ఏది చేసినా కూడా దానికి ఏదైనా ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటేనే మనం దాన్ని సీరియస్గా పట్టించుకోవాలి. లేకపోతే ఏంటంటే అంత హియర్స్ ఎవిడెన్స్తో అతను మాట్లాడితే దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే లలిత్ మోదీ చేసినటువంటి కామెంట్లకు సంబంధించి అతను పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ని మార్చుకోవడానికో లేకుంటే అనుకూలంగా తన వైపు తిప్పుకోవడానికి చేసేటువంటి కామెంట్స్గా అభివర్ణిస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం అతను చేసినటువంటి కామెంట్లు అయితే నెట్టింట్లో వైరల్గా మారుతున్నాయి.